నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్ లో అధికారులకు పంపించడం జరుగుతుందని, కనీసం వాటిని చూసే సమయం లేనంత బిజీగా ఏ అధికారి పనిచేయడం లేదు. పోర్టల్ లాగిన్ ఓపెన్ చేసి వచ్చిన ఫిర్యాదులను చూసే సమయం లేదని ఏ అధికారి చెప్పగలరు. లాగిన్ లోని ఫిర్యాదులు చూడకపోవడానికి కారణాలు చెప్పలేరు. అంతా పని ఒత్తిడి లేదు. ఇకనైనా ప్రతి అధికారి లాగిన్ లో వచ్చే ప్రతి అర్జీని ఓపెన్ చేసి చూసే అలవాటు అలవర్చుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారులకు, మండల అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా 72కు పైగా అర్జీలు అసలు అధికారులు లాగిన్ ఓపెన్ చేసి చూడకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారానికి ఏ ఒక్క అర్జీ పెండింగ్ లో లేకుండా చూడాలన్నారు. వచ్చిన అర్జీలను ముందు ఓపెన్ చేసి చూడడం అలవాటు చేసుకోండి. తరువాత వాటిని నాణ్యవంతంగా పరిష్కారం చేయవచ్చునన్నారు. మేము అడిగినప్పుడు చేస్తాను అనే సమాధానం చెప్పవద్దన్నారు. హెచ్ఓడీలు మీ శాఖలో వచ్చే అర్జీలకు పరిష్కారం అయ్యేంత వరకు మీరే బాధ్యత వహించాలన్నారు. ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, మీ డివిజన్ల పరిధిలోని తహసీల్దార్లు లాగిన్ ఓపెన్ చేసి చూసేలా చూడాల్సిన బాధ్యత మీదేనని తెలిపారు. రెవెన్యూ అంశాలలో వచ్చిన అర్జీలు పేరుకుపోతున్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 24 జేసీ గారు మీరు పర్సనల్ గా చూడాలి. ఎక్కడెక్కడ తహసీల్దార్స్ ఓపెన్ చేయి చూడలేదో తహసీల్ ఇట్ షుడ్ బి 0 నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్. అండ్ తహసీల్దార్స్ ఇలాంటి లేవ్ ఎక్స్క్యూజెస్ ఎవరు కూడా ఇవ్వకూడదు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆర్డీఓ, సబ్ కలెక్టర్, మీ సబ్ డివిజన్ లో ఉన్న తహసీల్దార్స్ అందరు కూడా యూ హ్యావ్ టు మానిటర్. అండ్ ఇక్కడ నుంచి జేసీ గారు చూస్తారు. ఓపెన్ యూ టేక్. ఇక్కడ రెవెన్యూలో అంటే అస్సలు రాకూడదు. ఇప్పుడు నేను క్వాలిటీ డిస్పోజల్ గురించి ఇప్పుడు ఆ పాయింట్కే నేను రాలేదు. దట్ ఈస్ థర్డ్ స్టెప్. ఫస్ట్ ఓపెనే చేయకుండా ఉన్నారు అంటే మీరు ఇంత డిలే చేసి ఓపెన్ చేస్తే మీ సొల్యూషన్ ఇవ్వడానికి ఎంత డిలే చేస్తారు? అప్లికేషన్స్ ని మీరే యు ఆర్ టాకింగ్ టు ద కన్సర్న్డ్ పర్సన్స్. దాని తర్వాత మీ రిమార్క్స్ ని రాసి ఇస్తున్నారు అండ్ ఫాలో అప్ చేసుకోవాలి. అట్ ద కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్స్ మీ అందరికీ కూడా ఈ కొత్త సిస్టమ్ మీకు అలవాటు అవ్వాలన్న ఉద్దేశంతో మళ్ళీ నేను అది అందుకే చెప్తున్నాను. మీరు మీ డిపార్ట్మెంట్ లో ఉన్న కేసెస్ యువర్ ఫస్ట్ థింగ్ గ్రివాన్సెస్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్. అది ఎటువంటి గ్రివాన్స్ అయినా కూడా యూ హ్యావ్ టు రిసాల్వ్ ఇట్. ఫాలో అప్ చేయాలి. నేను చేస్తాను కాదు, యూ హ్యావ్ టు డూ ఇట్. అది మీ పని. నేను అడిగినప్పుడు చేస్తానంటే ఏంటి? మిమ్మల్ని ఏ యాక్షన్ తీసుకున్నారని అడగట్లేదు, ఓపెనే చేయలేదు. మీరు ఓపెన్ చేయడానికి 1 వీక్ తీసుకుంటే దానికి సొల్యూషన్ ఇవ్వడానికి సింపుల్ గా అడుగుతున్నాను. ఇట్స్ వెరీ సింపుల్. మీ లాగిన్ లో ప్రతి వీక్ వస్తున్నదికి అప్లోడ్ చేస్తాము. ఓపెన్ చేసి ఎన్ని వచ్చాయి, ఏ కంప్లైంట్స్ అని ఓపెన్ చేయాలి. మీరు ఓపెన్ చేసి కంటెంట్ చదవకుండా ఉంటే కూడా ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ స్టెప్ ఓపెన్ చేయాలి. ఓపెనే చేయలేదు మీరు. తర్వాత అది చదివి దానికి మీరు సొల్యూషన్ ఇచ్చి క్వాలిటీ డిస్పోజల్స్ అయితే అవి అన్ని నెక్స్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఓపెన్ చేయాలి. అదే చేయలేదు. అసలు వీలే ఉండదు. మీరు అంత బిజీ ఎవరు లేదండి. గ్రివెన్సెస్ ని ఓపెన్ చేసి కూడా చూడడానికి నాకు టైం లేదని ఎవరు కూడా చెప్పలేదు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పరామర్శించారు. గూడూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యం అందించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు. ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్తో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. విద్యార్థుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మంత్రి వెంట తిరుపతి జిల్లా కలెక్టర్, గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, నెలవల విజయశ్రీ పాల్గొన్నారు.
ఎన్నైందమ్మా నైట్ అంతా 6 బాటిల్స్ కట్టారా? నిన్న విరోచన బంక పడిందా నీళ్ళ? పర్వాలా, నేను కూడా డాక్టర్నే. నీళ్ళ విరోచన బంక పడిందా? నీళ్ళేనా? కడుపులో ఉందంటే రాలేదా? అనిపిస్తూ ఉంది. విషయం తెలిసిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా డీసీఓ మరియు డిఎంఎన్హెచ్ఓ, అదే స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం, స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. కొంచెం తీవ్రంగా అస్వస్థత గురైనటువంటి పిల్లల్ని 7గురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్ పంపించారు. జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్తో అక్కడ ఉన్నటువంటి పీడియాట్రిషియన్తో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ గూడూరు, సూళ్ళూరుపేట, నాయుడుపేటలో కూడా మిగిలిన పిల్లలు ఉన్నారు. ప్రాథమికంగా గుర్తించినటువంటి సమాచారం ప్రకారం ఆహారంలో కూడా కొద్దిగా కలుషితం జరిగినట్లు అనేది అభిప్రాయపడుతున్నారు. నేను ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్తున్నటువంటి బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది సీజన్ మారింది, వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి, డిసీజెస్ వస్తున్నాయి. కామన్గా ఈ సీజన్లో వచ్చేటువంటి ఈ అతిసార వ్యాధులు కూడా విస్తృతంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను గురుకుల పాఠశాలగా మనకి ఇన్స్టిట్యూట్లో శ్రద్ధ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. దీని మీద సమగ్ర విచారణకి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ లోపాలు జరిగినాయో చూసుకొని ఆ జేసీ గారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ప్రాథమికంగా కొన్ని లోపాల్లో కొందరి వల్ల జరిగిన విషయాన్ని కలెక్టర్ దృష్టి రావడం జరిగింది. వాటి మీద వివరాలు చర్చించుకొని చర్యలు తీసుకుంటాం. ఇది ఈ ఒక్కచోటే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక సాంఘిక సంక్షేమమే కాదు, గురుకుల పాఠశాలది సాంఘిక సంక్షేమం కావచ్చు, వెనుకబడిన తరగతులు కావచ్చు, మైనారిటీ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఎక్కడైనా కానీ ఇటువంటి సంఘటనలు రాకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. సీఎంఓ పేషి రెగ్యులర్గా కలెక్టర్ గారితో నాతో కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మెరుగైన వైద్యం అందించడానికి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సూపరింటెండెంట్ తోటి డాక్టర్ల బృందంతో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మిగిలిన చోట్ల కూడా ఒకసారి ఫాలోఅప్ చేసుకొని మెజర్స్ తీసుకుంటాం. తాత్కాలికంగా పాఠశాలకు కూడా ఒక 2-3 రోజులు సెలవులు ఇచ్చి అదొక పరిస్థితులు, ఎందుకంటే ఈ మన ఇది అతిసార మిగతా పిల్లలకు కూడా అత్యున్నత స్థాయిలో ఎదిగిన వాళ్లందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిన వారని, ప్రభుత్వ పాఠశాలలు భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తాయని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. నెల్లూరు బస్టాండ్లోని డిఆర్ఆర్ఎం హైస్కూల్ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. శత జయంతి ఉత్సవానికి హాజరైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు ఘన స్వాగతం పలికారు. సభకు ఓల్డ్ స్కూల్ అసోసియేషన్ నాయకులు ఈ శివప్రసాద్ అధ్యక్షత వహించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, వాటి ద్వారా పాఠశాలల ఆధునీకరణ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని, రానున్న 5 ఏళ్లలో విద్యాభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్లు తెలిపారు. డిఆర్ఆర్ఎం స్కూల్ను మరింత అభివృద్ధి చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ను ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు, పాఠశాల సిబ్బంది సత్కరించారు. పాఠశాల కార్యక్రమాలకు డయాస్ కోసం చావలి శివాజీ, చావలి కృష్ణ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 అందజేసిన ఉపాధ్యాయులు చావలి రమణను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను దామచర్ల అందజేశారు. పాఠశాల శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తయారు చేసిన లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వెంకట్రావు, డిప్యూటీ డిఈఓ అనిత రోజ్ రాణి, ఎంఈఓ2 సరస్వతి, పీవీఆర్ బాలుర హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని రాధిక, పీవీఆర్ బాలికల హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని లక్ష్మీ ప్రసన్న, రామ్నగర్ మున్సిపల్ స్కూల్ ఇన్ఛార్జ్ మధు, స్టాఫ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఒక మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే 100 years ఒక స్కూల్లో 100 years సెలబ్రేషన్ చేసుకోవటం అంటే అందరూ కూడా పాత వాళ్ళు. 72 years ఇప్పుడే మన నాగేశ్వరరావు గారు కూడా ఆయన ఇక్కడే చదివాడంట, ఇక్కడే ఉద్యోగం చేశారని చెప్పాడు. అలాంటి కార్యక్రమం బీఆర్ఆర్ఎంలో ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఇచ్చేసిన అందరికి కూడా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి మన హెచ్ఎం గారు వెంకట్రావు గారు, అదేవిధంగా వెంకటరమణ గారు, మధు గారు, ఆరిగ ప్రతాప్ గారు, నాగేశ్వరరావు గారు, డిప్యూటీ డిఓ రాజారాణి గారు, ఎంఈఓ 2 సరస్వతి గారు, లక్ష్మీ ప్రసన్న గారు, రాహుల్ గారు, ఇంకా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 100 years సెలబ్రేషన్ మన ఈ స్కూల్లో నడుపుకోవటం, అదేవిధంగా ఎన్నో లక్షల మంది విద్యార్థులను తయారు చేసింది ఈ ప్లేస్. అలాంటిది చాలామంది కూడా ఇక్కడ ఉండే వాళ్ళలో ఇప్పుడు నాకు 3-4 చెప్పారు, ఏడే చదువుకున్నాం, ఇక్కడే ఉద్యోగం చేసాం, కొంతమంది రిటైర్డ్ అయ్యారు, కొంతమంది ఇక్కడే పనిచేస్తున్నామని కూడా వాళ్ళు కూడా చెప్పారు. అలాంటిది చాలా సంతోషమైన శుభసూచకం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. దైవం కనిపించదు, అమ్మ నాన్న ఇంటి దగ్గరే. వాడిని ఏ విధంగా మౌల్డ్ చేయాలన్నా గురువే చేయాలి. దురదృష్టం, ఇటీవల పిల్లలకి చాలా గొప్ప సౌకర్యాలు ఇచ్చి గురువులు శిక్షించకూడదు, మందలించకూడదు. అయితే మేము అనుకుంటాం ఇలాంటి జీవోలు వచ్చేసరికి మేము రిటైర్ అయితే బాగుంటుంది కదా. వాడు అక్కడ ఒకడు కూర్చున్నాడు, వాడు ఏ పొగ పీల్చాడో తెలియదు, ఆ బెంచ్ మీద కూర్చొని పొగ పీలుస్తున్నాడు ఆ బయట గ్రౌండ్లో. వాటికి ఒకప్పుడు ఇక్కడ చదువుకున్నవాడు ఏం చేయాలి, వదిలేయాలా? మన పిల్లవాడు అలా చేస్తే వదిలేస్తామా? కాబట్టి వాడిని శిక్షించాలి, శిక్షిస్తే కేసులు. ఈ దురదృష్టకరమైన వాతావరణంలో పిల్లలు కొంచెం దారి తప్పుతున్నారు. ఓకే, ఇందాక టీచర్ గారు చెప్పారు, నేను ఈ స్కూల్ స్టూడెంట్ని కాదు, ఈ స్కూల్లో నేను ఎక్కువ సంవత్సరాలు పనిచేశాను. ఆ అభిమానం, నేను 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో రిటైర్ అవుతాను. అందుకని దేవుడు నాకు ఈ వృత్తినిచ్చాడు, అలాగే ఈ పాఠశాలలో ఇంత మంచి గుర్తింపునిచ్చాడు. ఉంచారు వాళ్ళు. ఒకరు ఉంచినప్పుడు మనం ఏం చేయాలి? ఇలా నూతనీకరించుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ఈ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఉపాధ్యాయులకి ఇప్పుడు చెప్పే వాళ్ళకి మాత్రమే కాదు, గతంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకోవడం అవసరం. ముఖ్యంగా ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలే 5 ఉన్నాయి, హై స్కూల్స్, 1 గవర్నమెంట్ స్కూలు. కొంచెం కూడా స్థలం ఉండదు. కానీ ఇక్కడ చాలా స్థలం ఉన్న స్కూలు పీవీఆర్ బాయ్స్ ఈ స్కూలు, 2 స్కూల్స్. మరి ఈ పాఠశాల మన గవర్నమెంట్కి, జిల్లా విద్యాశాఖకి ఎంతో ఉపయోగపడుతుంది, చాలా చాలా ఉపయోగపడుతుంది. మన స్పాట్ కలగొచ్చేమో కానీ పాఠశాల అనేది డిపార్ట్మెంట్కి ఎంతో సహకారిగా ఉంటుంది. అటువంటి పాఠశాల ఇంకా ఇంకా మెరుగుపడే పరిస్థితుల్లో ఉండాలని అందరూ కోరుకుంటున్నాం. కానీ పూర్వ విద్యార్థులుగా ఈరోజు ముందుకు వచ్చి 1 లక్ష రూపాయలు దీనికి డొనేషన్ ఇస్తాము అని చెప్పడం అనేది చాలా ముదా అవుతుంది. వెంకటరమణ గారిని తెలియజేస్తున్నాం. ఒంగోలు నగరంలో అప్పటి ఎమ్మెల్యేగా తాను, నా కుమారుడు ప్రణీత్ రెడ్డి భూ కబ్జాలు చేశామని అసత్య ప్రచారాలు చేశారని, ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మేము చేసిన భూ కబ్జాలను నిగ్గు తేల్చి ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మాపై ఆరోపణలకు కారకులైన నాయకులందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని, భూ కబ్జాలపై వాస్తవాలు బహిరంగం చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి ఒంగోలు వచ్చిన బాలినేని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికలలో ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు. నాకు చివరి ఎన్నికలు అని ఎన్నికలకు ముందే చెప్పానన్నారు. కానీ ఓటమి అనంతరం మా కార్యకర్తలపై టీడీపీ వాళ్లు దాడులు చేశారు. దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. మళ్లీ రాజకీయాలలో ఉంటా, ఒంగోలు నుంచే పోటీ చేస్తానన్నారు. మా వియంకుడు కొండ భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న విలాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారని, ఆ అక్రమాలు నిరూపించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూలుస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. దివంగత నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు మహానుభావులని, వారు ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ప్రజలు వారిని దేవుళ్లుగా కొలుస్తున్నారన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చలేదని, ప్రతిపక్షాలు శిలాఫలకాలు కూడా కూల్చలేదని తెలిపారు. జిల్లా అధ్యక్ష పదవి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని, జిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నారని, వారిలో ఎవరో ఒకరికి ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపతి చంద్రశేఖర్, మేయర్ గంగాడ సుజాత, పట్టణ అధ్యక్షులు కటారి శంకర్, కుప్పం ప్రసాద్, గొర్రెపాటి శ్రీనివాసరావు, సింగరాజు, మీనా వెంకట్రావు, గంటా రామానాయుడు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా 99 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. నాకు చేయగలిగిన సహాయం చేశాను, ఎవరిని నొప్పించలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పడం జరిగింది, ముందుగా ఎలక్షన్స్ ముందల నేను చివరిసారిగా నిలబెడుతున్నాను, నన్ను గెలిపించి నన్ను రుణం తీర్చుకోండి అని చెప్పి నేను అందరిని అడగడం జరిగింది. మరి ప్రజలు నేనేమన్నా తప్పు చేశానో లేకపోతే ఏం చేశానో నాకైతే తెలియదు, కానీ మమ్మల్ని ఆదరించలేదు. ప్రజలు వాళ్ళకి పట్టం కట్టారు. సో నేను ఏదైతే చెప్పానో ఇది చివరి ఎలక్షన్స్ అని, నేను ఆ రోజే కౌంటింగ్ రోజే సాయంత్రం వల్ల మధ్యాహ్నం నుంచే బాధ వేసి నేను ఊరు వెళ్ళటం జరిగింది. గతంలో మేము ఎప్పుడు ఎన్నిసార్లు 5 సార్లు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా అవతల మీద ప్రతిపక్ష వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఓడిపోయిన సంబంధించిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు చేయడం చేయలేదు. 2019 ముందల కమ్మ పాలనలో మమ్మల్ని అడ్డగించి అమరవాద పాలన చేసినా కూడా వాళ్ళ మీద అధికారం వచ్చిన తర్వాత చిన్న కేసు కూడా పెట్టలేదు. మా క్యారెక్టర్ అట్లాంటిది. మరి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తల మీద, అమాయకుల మీద కొట్టడం, మరి వాళ్ళ మీద బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు. మీ అందరూ తెలుసు. మురళీని కానీ వీళ్ళందరినీ ఎలా కొట్టారో, కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా సరైన కేసులు పెట్టడం కూడా లేదు. అంటే పోలీసులు వన్ సైడ్గా చేశారు. మా మీద ఆ రోజు మురళి ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి కొట్టారంట. నేను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా బోల్డ్ మంది ప్రెస్ మీట్లు పెట్టారు. టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం మాట్లాడినప్పుడు మేము కూడా ఆ రోజు చర్యలు తీసుకుంటే ఏమయ్యేవాళ్ళు. మాకు చేత కాకనా. నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి. ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను వదిలిపెట్టను ఒంగోలుని. ఖచ్చితంగా
ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో, మామూలు కార్యకర్తల మీద కాదు. మేము తిరగబెడతాం, మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు. నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాలా. ఒక ఆయన ఏమో ఫ్లెక్సీలు వేస్తాడు, చోటగాడు పారిపోయాడు, అబ్బా కొడుకులు పారిపోయారు, వాళ్ళ చేత ఫ్లెక్సీలు వేపించి ఇచ్చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన చేత మాట్లాడిస్తాడు. ఆయనకి అవినీతి పరుడు, అవినీతిలు ఇవి ఉన్నాయి, మా పార్టీ అంతా అవినీతి పరుడు పార్టీ కాదు, మరి ఎట్ట చేస్తాడు అని చెప్పి ఒక ఆయన చేత మాట్లాడిస్తాడు. ఉంచుకోనే, నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో, నా ఎవడొద్దన్నాడు, మేము వెంబడపడుతున్నాం ఆ పార్టీలో చేరటానికి. ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం. నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు, అవి చేశారని మాట్లాడారు. ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు. మా అబ్బాయి మీద, నా మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. నేను అడుగుతున్నా, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే కాదు, అన్నీ కూడా చెప్తున్నాను నేను. ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు. ఎక్కడ? చెన్నైలో 5 కోట్ల డబ్బులు దొరికితే ఎవరి? నల్లమల బాలు. ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి, హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం. మా అబ్బాయి పంపించాడని, నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఆ నల్లమల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? నేను హవాలా చేశానా? నల్లమల బాలు డబ్బులు చేర్చండి. ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశావు, ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడిచ్చావు. నెంబర్ 2, ఇక్కడ బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది, 2 బ్రాహ్మిన్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది. ఒక బ్రాహ్మణ్ అతని దగ్గర, ఒంగోలు వెంకట సుబ్బారావు అనే అతని దగ్గర అతను 7 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు జనార్దన్. నేను ఎంఆర్ఓని పిలిచి అడిగాను, ఎవరిది ఈ డిస్ప్యూట్ సంబంధించిన ల్యాండ్, ఎవరిది కరెక్ట్ అంటే ఈ 2వ మూర్తి అనేది కరెక్ట్ అని చెప్పాడు. అప్పుడు మన పార్టీ ఉన్నటువంటి వెంకటరెడ్డి అనే అతను మన పార్టీలో ఉన్నాడు, అది వాళ్ళకి సంబంధించిందంట, మీరు కొనుక్కున్నామంటే మీ ఇష్టం అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఓకే కమాన్, నేను ఆ భూ కబ్జా చేసి ఉంటే మరి వెంకటరెడ్డి పిలిచి తేల్చండి. 3వది పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, ఆయన భూ కబ్జా చేశాడన్నారు, దానికి నేను సపోర్ట్ చేశాడన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? ఆ రోజు నేను సపోర్ట్ చేయకపోతేనే నన్ను దగ్గర దూరం అయిపోయాడు, నీ దగ్గర చేరాడు. తెలుసు ఇప్పుడు అది. ఏ ఎమ్మెల్యే కూడా, మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ చేశాను, తేల్చమని చెప్పాను. ఎస్పీకి, కలెక్టర్కి వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే సీఎం కంప్లైంట్ చేశాను నేను. నా క్యారెక్టర్ అది. ఈరోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలదు, నువ్వు రుజువు చేయాలా. నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు. పోతే మా వియ్యంకుడు సంబంధించినటువంటి విలాస్, దాని మీద అవినీతి జరిగింది, అక్రమాలు జరిగిందని. ఓకే, నువ్వు వాడేవాడు గుప్తా, వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది నీ అని చెప్పడానికి. ఓకే, నీకు అధికారం ఉంది, రా, ఏం తప్పులు జరిగింది రా, నోటీసులు ఇవ్వు. అది కరెక్ట్ కాదో తెలిసిపోతుంది. అక్కడ 24 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాం. రాజుపాలెంలో ఎన్ని ఎకరాలు ఉంది నీది? గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది? అయినా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదే. నేను తప్పుడుగా నేను ఒప్పుకోను, తెలుసు. ఏదున్నారా నోటీసులు ఇచ్చుకో, ఏమేం చేసుకో, అంతేగాని మనుషులను పంపించి అక్కడ విలాస్ దగ్గరికి పంపించి దౌర్జన్యంగా మనుషులు పంపిస్తావా? ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేతకాలం అనుకుంటున్నారా? మా కార్యకర్తల మీద దెబ్బ పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి విగ్రహాలు పడగొట్టేది ఎవరి మీద? మా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే వాళ్ళ మీద కొట్టండి. చనిపోయిన రాజశేఖర విగ్రహాలు పడగొట్టేది ఏంది? ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి నేను. ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసి ఉన్నారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నా. అది కూడా తొందరలోనే మొత్తం అన్నీ కూడా బయట పెడతా. ఎవడు తప్పు చేసాడు అన్నీ కూడా బయట పెడతాను, అది కూడా చెప్తా ఉన్నా. మా మీద బురద చెల్లినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో, వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను 25 సంవత్సరాలు ఉన్నానా ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా?
ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరినైనా అడిగానని చెప్పమనండి. నేను ఈరోజు ఊరేసుకొని వస్తా ఒక్కడిని మొత్తం వ్యాపారాలని తెలుగుదేశం వాళ్ళు కూడా వేసారు లేఅవుట్లు. వాళ్ళు ఎవరిని నిన్ను పిలిచి మాట్లాడలేదే, ఎవరిని చేయలేదే. ఈరోజు 150 మంది దాకా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తాం. మంచినీటికి సంబంధించి 339 కోట్లు తీసుకొచ్చాము, అంతా రెడీ అయింది, టెండర్ అయింది. దాని నుంచి ఇవయ్యా మంచినీళ్ళు ఇప్పించవయ్యా జనాలకి, ఇచ్చి నీ పని చేయి. నెల రోజులు అన్నీ ఎవరైతే నేను అప్పులు చేస్తున్నానో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి ఒంగోలులో కూర్చొని నా కార్యక్రమం నా మనుషులకి నా వాళ్ళకి అందరూ కూడా నేను న్యాయం చేసేదానికే ప్రయత్నం చేస్తాను తప్ప నేను పారిపోను. నేను ఎలక్షన్ రాజకీయాలు వద్దనుకున్నా, కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటారు రేపు ఎలక్షన్లో. నేను చేయకుండా నా మీదకు బుద్ధి చల్లావు. ఈరోజు నువ్వు చేసే కార్యక్రమం మొత్తం బురద చల్లుతాను, మొత్తం బయట పెడతాను. ఎక్కడ కూడా అవినీతి జరిగితే సహించలేదు, ప్రజా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. నాకు ఎవరు అవసరం లే, మా మనుషులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు నాకు వెనకెత్తి ఖచ్చితంగా. కానీ ప్రస్తుతాలు కూడా నేను దయచేసి అడుగుతా ఉన్నా, తప్పు చేస్తుంటే రాయండి, తప్పు చేయకుండా. మొన్న ఎలక్షన్ ముందులంతా మీకేంటంటే మీకు కొన్ని మీరు తప్పనిసరిగా రాయాల్సి వచ్చింది మీ యొక్క యాజమాన్యం వల్ల. ఇప్పుడైనా చెప్తా ఉన్నా, మేము తప్పు చేస్తుంటే చేయండి, ఇది రాయండి. కానీ ఈ రకమైన చర్యలు మటుకి మీరు ఖండించాల్సిన అవసరం ఉందని కూడా ప్రతి పత్రికల్లో కూడా అడుగుతా ఉన్నా. నేను మటుకి నా జిల్లాలో, ప్రకాశం జిల్లాలో మా వాళ్ళందరినీ కాపాడడానికి నేను నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారిని ఆయన అడుగుతా ఉన్నా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, నా మీద ఈ భూ కబ్జా కేసులు అని అని చెప్పి అవినీతి పెట్టాడు, వచ్చి వాళ్ళని తెచ్చుకునండి. మేము ఎప్పుడు కూడా ఒకడి మీద పలాడు వాడి మీద కేసులు పెట్టమని ఎప్పుడు చెప్పలా. ఈ రకంగా మా పార్టీ మా వాళ్ళు మనందరి మీద కేసులు పెడతామంటే ఊరుకోనని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నా అవినీతి గురించి నువ్వు ముందు బయట తేల్చాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కరెక్టా కాదా అనేది ప్రజల్లో కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీకి నమ్మిన కుటుంబంగా ఉంటూ మచ్చ లేకుండా 2 సార్లు మంత్రిగా పనిచేసి అనేక మందికి తోడ్పాటు అందిస్తూ ముందు చూపుతో పనిచేసిన వ్యక్తి కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు అని ఆయన మనవడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. దామచర్ల ఆంజనేయులు 95వ జయంతి వేడుకల సందర్భంగా నగరంలోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల ఆంజనేయులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఆంజనేయులు విగ్రహానికి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొండపి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ఆ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి దామచర్ల ఆంజనేయులని జనార్దన్ అన్నారు. ఆయన ఆశయంతో తాను కూడా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవకు అభివృద్ధికి పనిచేస్తున్నానని అన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు కార్యకర్తలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఆంజనేయులు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, సింగరాజు రాంబాబు, టి అనంతమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన 2 సార్లు మంత్రిగా, ఒకసారి దేవాదాయ శాఖ, అదేవిధంగా ఒకసారి మార్కెటింగ్ శాఖ,
2 సార్లు మంత్రిగా చేసి అదేవిధంగా రాష్ట్రంలో ఒక నిజాయితీపరుడుగా ఎక్కడా కూడా ఏలెత్తి ఫలానా అవినీతి అనేది లేకుండా ఆయన ఆ విధంగా ఆయన ఉండే రాజకీయాల్లో ఆయన టైంలో ఎంతో చక్కగా ప్రజలకు అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన పెద్ద ఆయనని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజుల్లో పరిస్థితులు కూడా ఒకసారి మనం గమనించుకుంటే 83 పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు పార్టీ మారకుండా ఉండే ఒక 4 కుటుంబాలు ఉన్నాయంటే రాష్ట్రంలో అది ఒక దామచర్ల కుటుంబం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉంటే రాజకీయాల్లో పార్టీలో ఉంటాం, లేకపోతే వ్యాపారాలు చేస్తాం, అంతే తప్పితే ఇక్కడ ఒక అవకాశం అక్కడ అవకాశం పదవుల కోసం ఇంకోటి కోసం అటు ఇటు కూడా మాకు అడిగేదానికి కూడా ధైర్యం కూడా ఎవరి పార్టీ వాళ్ళకి లేకుండా ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో మాకు అంటూ ఒక ముద్ర వేయించుకునే పద్ధతిలో మేమంతా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆయన తర్వాత నేను కూడా 2 సార్లు శాసనసభ్యుడిగా ఈరోజు పూర్తిగా ఆయన ఆ సూచనతోటి ఆయన చేసిన విధానాలతోటి ఆయన ఇదివరకు ఏ విధంగా అయితే ప్రజల్లో మన్నన పొందారో అదేవిధంగా కొండపల్లిలో ఈ రోజుకి కూడా ఏ మూలక పోయినా కూడా అభివృద్ధి అంటే ఆ టైంలో జరిగిందనేది ఏ విధంగా చెప్తారో ఆ విధంగా ఈ రోజుకి అదే పద్ధతిలో మేము కూడా నడుచుకుంటున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా భవిష్యత్తులో అదే పద్ధతిలో వెళ్తాం. ఎక్కడ కూడా కుటుంబానికి కానీ పార్టీకి కానీ మచ్చ లేకుండా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన పార్టీ వాళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు. మంచి మెజార్టీతోటి మన ఇండియాలో కూడా ఇప్పుడు లేని విధంగా మెజారిటీ తీసుకురావడం కూడా జరిగింది. నా సాయశక్తుల తప్పకుండా అభివృద్ధితో పాటు మిమ్మల్ని కూడా ప్రతి కార్యకర్తను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఎస్డీసీలు వరకుమార్, ఝాన్సీ లక్ష్మీలు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా రవాణా శాఖ రూపొందించిన గోడ పత్రులు, బ్యానర్లను కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిటిసి సుశీలతో కలిసి ఆవిష్కరించారు. తెచ్చింది కొండేపి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, రైతు పక్షపాతి, గొప్ప మనసు గల వ్యక్తి దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య నివాళులర్పించారు. కొండపి నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి దామచర్ల ఆంజనేయులని మంత్రి స్వామి అన్నారు. ఆయన చూపిన బాటలోనే మరింత మంచి పేరు వచ్చే విధంగా పనిచేస్తూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తామని తెలిపారు. దామచర్ల ఆంజనేయులు ఒక పల్లెటూరులో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో స్వగ్రామానికి మంచి పేరు సంపాదించి పెట్టిన గొప్ప వ్యక్తి అని దామచర్ల సత్య అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రిగా నీతి నిజాయితీలతో కట్టుబడి ఎక్కడ అవినీతికి తావు లేకుండా పేద ప్రజల పక్షాన నిలబడి నిబద్ధతతో జీవించిన వ్యక్తి అన్నారు. మేము కూడా ఆయన చూపిన బాటలోనే పయనించి కొండపి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టంగుటూరు మండలం అధ్యక్షుడు కామని విజయకుమార్, మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు, మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, దామచర్ల అభిమానులు పాల్గొన్నారు. 95వ జన్మదినోత్సవ సందర్భంగా మా స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో మా మండల నాయకులతో ప్రజలు అందరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆయన మన మధ్య నుంచి భౌతికంగా దూరమై సుమారు 17 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడాను కొండపి నియోజకవర్గ ప్రజల్లో ఆయనని ఎవరు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఆయన వర్ధంతిని జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఘనంగా జరుపుకుంటున్నందుకు నియోజకవర్గ ప్రజలందరూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు మంత్రిగా చేసి విశేష గుర్తింపు పొంది ఆయన పదవీ కాలంలో రైతులకి పేదలకి ముఖ్యంగా ఉపయోగపడినందుకు రైతు బాంధవుడు అని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ పొగాకు బోర్డు ఏర్పాటు చేసిన గ్రామాల్లో చాలా చోట్ల మౌలిక వసతులు గ్రామాలని రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, మంచినీటి పథకాలు తీసుకురావడం, ఇవన్నీ కూడా వారి టైంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకి నిదర్శనం తెలియజేసుకుంటూ అదే గ్రామం నుంచి అదే కొండేపి నుంచి నేను ప్రాతినిధ్యం 3వసారి గెలుపొంది ఇప్పుడు వారిలాగానే ఈ తూర్పునాయుడుపాలెం నుంచి మంత్రిగా రావడం కూడా నాకు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆశయ సాధన కోసం నేను, సత్య గారు, జనార్దన్ గారు, అదేవిధంగా మండల నియోజకవర్గ పార్టీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మీద నమ్మకంతో 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఇచ్చారు, అదేవిధంగా మాకు కూడా ఆయన నమ్మకంగా ఈ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ఒక చరిత్రగా నిలిచిన వ్యక్తి ఈ గ్రామాన్ని చరిత్ర పడంలో కూడా నిలిపాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు మంత్రివర్యులుగా, అలాగే ఎక్కడ నీతి నిజాయితీకి మారుపేరుగా ఆయన అనేక మంచి కార్యక్రమాలు ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఎక్కడికి వెళ్ళినా దామచర్ల అంటే ఒక బ్రాండ్గా మంచితనానికి మారుపేరుగా ఆయన చేసిన సేవలు ఎప్పుడు మేము కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొండపి నియోజకవర్గంలో ఇంకా దామచర్ల కుటుంబం ఇంకా అనేక మంచి కార్యక్రమాలు కూడా చేయబోతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే కొండపి నియోజకవర్గ మండల నాయకులందరికీ పేరు పేరున ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. కారుమంచి మేజర్ కాలువ మధుకాన్ గ్రానైట్ వల్ల పూర్తిగా దెబ్బతిని దాదాపు 25,000 ఎకరాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, వెంటనే కాలువను పూర్తి స్థాయిలో నిర్మించి రైతులకు న్యాయం చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసింది. చీమకుర్తి నుండి 18 పంచాయతీల పరిధిలోని 25,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే కారుమంచి మేజర్ కాలువ మధుకాన్ గ్రానైట్ క్వారీ వల్ల పూర్తిగా కుంగిపోయిందని ఏపీ రైతు సంఘం కార్యదర్శి పమిడి వెంకట్రావు అన్నారు. సాగునీరు అందక రైతాంగం నష్టపోతుందని, కాలువకు సంబంధించి 10 అడుగుల భూమిని కూడా మధుకాన్ గ్రానైట్ ఆక్రమించి తవ్వుకోవడం వల్ల కాలువ పూర్తిగా కుంగిపోయిందన్నారు. ఇంత జరుగుతున్నా పాలక పక్షం గాని అధికారులు కానీ దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దాదాపు 130 క్యూసెక్యుల నీరు ఈ కాలువ ద్వారా సాగునీటికి సరఫరా అవుతాయని పేర్కొన్నారు. అధికారులు ప్రమాదాన్ని గుర్తించి మొదట రిటైనింగ్ వాల్ నిర్మించి ఆ తర్వాత కాలువ పనులను పూర్తి స్థాయిలో నిర్మించాలని డిమాండ్ చేశారు. దాదాపు ఈ కాలువ మరమ్మతుల కోసం 5 కోట్ల రూపాయల మేర ఖర్చవుతుందని ఎన్ఎస్పీ అధికారులు చెబుతున్నారని జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం సహాయ కార్యదర్శి చిన్నపరెడ్డి, ఉపాధ్యక్షులు బెజవాడ శ్రీనివాసరావు, కొల్లూరు వెంకటేశ్వర్లు, నల్లూరి కృష్ణయ్య, ముప్పవరపు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
కారుమంచి మేజర్ కాలువ పడిపోయి 3 సంవత్సరాలు అయింది. అంటే మధుకాన్ గ్రానైట్లో జారిపోయింది మొత్తంగా కట్టే. అంటే మధుకాన్ గ్రానైట్ వాళ్ళు సరిగా నిబంధనలకు అనుగుణంగా తవ్వకాలు జరపక కాలువ కట్టను కూడా ఆక్రమించుకొని తగినందువలన లీకేజ్ చేసి మొత్తం 200 అడుగుల లోతులో ఉన్నటువంటి కాలువలోకి కట్ట మొత్తం 3 సంవత్సరాల నాడు మొత్తం జారిపోయింది. అప్పటి నుంచి రైతులు కింద దాదాపు 25,000 ఎకరాల్లో సాగు అవుతూ ఉంది. 2 మండలాల పరిధిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక చిన్న కాలువ తీసి నీళ్ళు అందిస్తూ ఉన్నారు. దాని మూలంగా నీళ్ళు అందుబాటుగా గత ప్రభుత్వం అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేసాము. దాన్ని వెంటనే రిపేర్ చేసి ఆ కాలువని మళ్ళీ మరమ్మతు చేయమని చెప్పి అడగటం జరిగింది. కానీ అదిగో అన్ని కాలం దాటేశారు. రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఖరీఫ్ సీజను ప్రారంభమైంది. పంటలు వేసుకునే టైం వచ్చింది. ఇప్పటికీ దాని చోటికి పోలేదు. దాన్ని వెంటనే కింద నుంచి దాదాపు 3 కోట్ల దాకా ఖర్చు కావచ్చు. దాన్ని వెంటనే రిపేర్లు చేయాలని చెప్పి మేము ఇవాళ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. దాని మీద ఎంక్వైరీ చేశారు. వెంటనే వేసి రిపోర్ట్ తయారు చేయమని. రెండవది, ఆ కాలువ కట్టుని పూర్తిగా కింద నుంచి మరమ్మతు చేయకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కాలువనే రివిట్మెంట్ చేసేసి మేము చేసామని చెప్పడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు అధికారులే చెప్పారు. ఇది మాత్రం చాలా దుర్మార్గం. రైతులను అన్యాయం చేయటం. అసలు అక్రమంగా తవ్వకాలు జరిపినటువంటి క్వారీ యజమాని నామనాగేశ్వరరావు మీద యాక్షన్ తీసుకునే శక్తి సామర్థ్యం ఉన్నదని ఈ ప్రభుత్వాల దగ్గర ఉందని చెప్పి మాకేమి అనిపించట్లేదు. గత టీడీపీ ప్రభుత్వం ఒంగోలు నగరంలో 4 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయగా వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వం చేత నడిపించేంత వరకు పేదల ఆకలి తీర్చేందుకు నగరంలోని 4 అన్నా క్యాంటీన్ వద్ద దామచర్ల జనార్దన్ సొంత నిధులు దాతల సహకారంతో పునః ప్రారంభించారు. ఒంగోలు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున ₹1,00,000, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ పాలకవర్గం ₹50,000 చెక్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు తాతా ప్రసాద్, పేర్ల రమేష్, బి శంకర్, జి చెంచు రామారావు, జి రామకృష్ణ, ఐ రాజ్ కుమార్, పుట్లూరి సురేష్, సిహెచ్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. దాతలు ఇచ్చిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్ఐఓ సైమన్ విక్టర్ అన్నారు. దోసై ఫౌండేషన్ చైర్మన్ షేక్ మెహబూబ్ ఆధ్వర్యంలో పీవీఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రతి కార్యక్రమం ప్రభుత్వం వల్ల సాధ్యం కాదని స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయ సహకారాలు పొందుతున్నామని సైమన్ విక్టర్ తెలిపారు. విద్యార్థులు దాతలు ఇచ్చిన నోట్ పుస్తకాలను సక్రమంగా వినియోగించుకొని చక్కగా చదువుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తారకనాథ్, ఇంటర్మీడియట్ విద్యాధికారి ఐ శ్రీనివాసరావు, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ తన్నీరు సురేష్, గొల్లపూడి రవి, జడా శ్రీనివాసరావు, నత్తల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పీవీఆర్ స్కూల్లో డిగ్రీ జూనియర్ కాలేజీలో దాదాపు 120 మంది విద్యార్థులకు నోట్బుక్స్ దోస్తీ ఫౌండేషన్ తరఫున అందించడం జరిగింది. ప్రతి విద్యార్థినులు తప్పనిసరిగా బాగా చదువుకోవాలని, చదువుకి పేదరికం అనేది అడ్డు రాకూడదని మేమేందంటే ఎక్కడైనా సరే విద్యార్థులకి ఏదైనా మా వంతు సహాయంగా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయి, మేము సహాయం చేస్తున్నాము. ప్రతి విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క ఆలోచన మంచి బాగా చదువుకొని వాళ్ళ ఒక గోల్ ఏర్పరచుకొని ఒక లక్ష్యాన్ని తీసుకొని ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకోవాలి. చదువే కాదు, చదువుతో పాటు వాళ్ళ ఒక క్రమశిక్షణ, ఒక బాధ్యతగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటా, నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాల్ని నెరవేర్చి వీళ్ళు విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఉన్నత స్థానంలో ఉండాలని, వీళ్ళు పేదరికం అనేది అడ్డు రాకూడదని ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ప్రపంచ దేశాల్లో చదువుని మించింది ఆయుధం ఇంకోటి లేదు. బాగా చదువుకొని
ఏదో వాళ్ళ ఏ గోల్ అయితే ఉంటుందో వాళ్ళకి కలెక్టర్ కావచ్చు, లేదా ఐపీఎస్ కావచ్చు, ఏదో బీటెక్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ ఫౌండేషన్ తరఫున చైర్మన్గా ఉన్న మన మహబూబ్ బాషా గారు మా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పిల్లలకి దాదాపు 1000 పుస్తకాల పైన ఈరోజు పంపిణీ చేసినందుకు మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. మేమందరం మా కళాశాల తరఫున అందరం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఒంగోలు నగరంలో దోస్తీ ఫౌండేషన్ తరపున పేదలకు, నిస్సాయులకు, వృద్ధులకు, వికలాంగులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వం చాటుతూ ఉన్నాడు. భవిష్యత్తులో దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేయాలని, ఎక్కువ మంది పేదలకి ఆర్థికంగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లాలోని పలువురు హిజ్రాలకు కలెక్టరేట్ ప్రాంగణంలో మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గుర్తింపు కార్డులు అందజేశారు. మర్రిపూడి మండలం రేగళ్లగడ్డ గ్రామానికి చెందిన వయోవృద్ధుడు లక్ష్మీ నరసింహకు శ్రవణ యంత్రం అందజేశారు. ఒంగోలు పట్టణానికి చెందిన 13 మంది హిజ్రాలకు గుర్తింపు కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరి అర్హతలు పరిశీలించిన కలెక్టర్ దరఖాస్తుదారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో జేసీ ఆర్ గోపాలకృష్ణ, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చనతో పాటు పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన, సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఒంగోలు. ఈరోజు మనము హిజ్రాలైనటువంటి వారికి వారి అవసర నిమిత్తమై ఐడెంటిటీ కార్డ్స్ అనేటువంటివి, ధృవపత్రాలు, అంటే వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ లాగా వీళ్ళు ఒక ట్రాన్స్జెండర్ అనే విధంగా తెలిపే విధంగా ఈ సర్టిఫికేట్స్ మనము ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్డు కావాలంటే మీరు మా కార్యాలయానికి సంప్రదిస్తే మేము అన్ని విధాల సహకారాలు అందిస్తామని, మీకు సర్టిఫికేట్ వచ్చేలాగా చేస్తామని తెలియజేస్తున్నాను. దీనివల్ల మీకు ప్రతి నెల పెన్షన్ తీసుకోవచ్చు, లేదా ఇంకా ఏదైనా ఆధార్ కార్డు కానీ లేదా రేషన్ కార్డు కూడా ఉపయోగపడుతుంది. సమాజంలో మీరు ఎవరు ఏంటని అడగకుండానే, అంటే మాకు ఎలాంటి గుర్తింపు లేదు అనేదానికే ఈ కార్డు ఒక గుర్తింపు లాంటిది. దీనిని కలెక్టర్ గారు చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు సంతకం చేసి ఇస్తారు కాబట్టి ఇది మీకు మెడికల్ సర్టిఫికేట్ కాబట్టి చాలా వాల్యుబుల్. కలెక్టర్ గారు ఇలా మాకు గుర్తించి మా అందరికీ థర్డ్ జెండర్ సర్టిఫికేట్స్లు ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇలా మాలాగా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా కల్పిస్తారని కలెక్టర్ గారు చెప్పున్నారు. అందుని బట్టి మాకెంతో సంతోషకరంగా ఉంది. ఇంకా మాకు రేషన్ కార్డులు లేవు, ఓటు గుర్తింపు కార్డులు లేవు, అలా లేకుండా ఎంతోమంది ఉన్నాము. అవి కూడా కల్పించాలని మేము కలెక్టర్ గారిని కోరి ఉన్నాము. ప్రత్యేకంగా ఒకసారి మిమ్మల్ని పిలిపించి మీకు లేనివన్నీ మేము కల్పిస్తామని చెప్పున్నారు. అందుని బట్టి మాకు సంతోషంగా ఉంది. ఇంకా మాకు ప్రభుత్వం తరపున ఏమన్నా రావాల్సినవి ఉంటాయి కూడా మాకు కల్పించాలని. ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశం ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటలకు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో జరుగుతుందని జిల్లా అధ్యక్షులు మోదుకూరు శ్రీనివాసరావు తెలిపారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. రేషన్ డీలర్లు గత ప్రభుత్వం తొలగించిన కొత్తగా సిస్టమ్ ఏర్పాటు చేసి వాటి ద్వారా సరుకులు పంపిణీ చేసిందని, దానికి వ్యతిరేకంగా మనం చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్ర అధ్యక్షులు లీలా మాధవరావు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి డీలర్లను ఐక్యం చేసి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపుకు కృషి చేశామని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిని తీసుకువచ్చే విధానానికి ప్రయత్నం చేస్తుందని, అందుకోసం జరిగే సమావేశానికి రేషన్ డీలర్లు హాజరు కావాలని కోరారు. సమావేశంలో కార్యదర్శి కె సుమన్, చింపిరయ్య పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరుగును. బుధవారం 10 గంటలకి డీలర్లందరూ అటెండ్ కావాల్సిందిగా కోరుచున్నాం. గత గవర్నమెంట్లో డీలర్స్ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని ఆందోళనగా ఉన్న దశలో మన లీలా మాధవరావు గారు ఒక భరోసా యాత్ర స్టేట్ వైడ్గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈసారి మరి 17వ తారీఖున భరోసా రేషన్ డీలర్ల భరోసా యాత్ర అనేది కొనసాగించడం జరుగుతుంది.
అదేవిధంగా ఇది జిల్లా అయిపోయిందన్న నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, అదేవిధంగా రాయలసీమ కూడా అన్ని జిల్లాలు పర్యవేక్షణలు చేస్తారు. ఈ సమావేశానికి రేషన్ డీలర్ల యొక్క సమస్యలు, మరి గత గవర్నమెంట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చర్చించడం, దాన్ని ఒక తీర్మానంగా చేసి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మన లీలా మాధవ్ గారు కృషి చేస్తున్నారు. అదేవిధంగా మరి ఈ కొత్త గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మన డీలర్ల సపోర్ట్గా ఉండి గవర్నమెంట్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా కూడా డీలర్లు నడుచుకోవాలని కోరుకుంటూ, మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డోల బాల వీర ఆంజనేయ స్వామి గారు, సాంఘిక శాఖ మార్చులు, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామసల జనార్దన్ గారు, మరి జిల్లాలో ఉన్న రేషన్ డీలర్లు అందరూ కూడా, అన్ని నియోజకవర్గంలో ఉన్న డీలర్లు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఏకమత్తంలో అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క సమావేశం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. మండలాల్లోని రేషన్ షాపు డీలర్లందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయాలి. అలాగే మన రేషన్ డీలర్లందరూ కూడా పోయిన 5 సంవత్సరాల్లో తంబు లేక ఓన్లీ MDU ఒక్కడే తంబేసి సరుకులు ఇచ్చే విధానం తెచ్చారు. డీలర్లకు ఎంతో నష్టం కలిగింది. డీలర్లు 60-70 వేల రూపాయల కందిపప్పుకి చక్కెరకి డీడీలు కట్టి అది MDUకి అప్పగిస్తే ఆయన ఇచ్చిన డబ్బులే తీసుకునేటువంటి పరిస్థితి. కొంతకాలం కొంత ఆపుకొని అట్లా ఇచ్చేవాళ్ళు. మనం డబ్బులు కట్టి కూడా చాలామంది డీలర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి మనం కొత్త గవర్నమెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా డివి లీలా మాధవరావు గారు ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ప్రైవేట్ బస్ కాంట్రాక్ట్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ CITU అనుబంధ సంస్థ ధర్నా నిర్వహించారు. ఒంగోలు డిపోలో విచారణ కేంద్రం, గ్యారేజీ స్వీపర్లకు 6 నెలల నుంచి జీతాలు చెల్లించాలని, లేబర్ చట్టాలు అమలు చేయాలని కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి తులసిరామ్ అన్నారు. PF, ESI వారాంతపు సెలవులు మంజూరు చేయాలని, అద్దె బస్సు డ్రైవర్లకు, కాంట్రాక్టర్ డ్రైవర్లకు అప్పీల్స్ సౌకర్యం కల్పించాలని, ఇన్సూరెన్స్ వర్తింపచేయాలని అన్నారు. ప్రతి నెల 10వ తేదీలోపు బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని, వర్కర్స్ ATM కార్డులు, పాస్ పుస్తకాలు వర్కర్స్ దగ్గర ఉంచాలని తదితర డిమాండ్లు తెలియజేశారు. కార్యక్రమంలో CITU జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు, SWF రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, సృజన, మాధవి, BV రావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి గ్యారేజీలో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్, విచారణ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి గత 18 నెలల నుంచి వేతనాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం మీద ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన RM గారికి, DM గారికి అర్జీలు దాదాపు 15 రోజులైంది అర్జీలు ఇచ్చి, నేటికి ఆ కాంట్రాక్టర్ అయిన కొండయ్య గారిని పిలిపించి వాళ్ళు వేతనాలు ఇప్పించే దాంట్లో APSRTC PTD యాజమాన్యం తీవ్రంగా విఫలమైందనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడైనా వెంటనే మీడియా మొత్తానికి రాకముందే, ప్రపంచానికి తెలియకముందే వాళ్ళ వేతనాలు వాళ్ళకి వెంటనే చెల్లించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఒక నెల జీతం రాకపోతే RMకి కానీ, DMకి కానీ, ఇతర అధికారులకు కానీ ఒక నెల జీతం రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వడ్డీకి తీసుకురావాలి. 2వ నెల గడవాలంటే వడ్డీకి తీసుకురావాలి. అలాంటిది అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు 6 నెలలు, సంవత్సరం, 18 నెలలు వేతనాలు రాకపోతే ఏం చేయాలి? అంటే ఒకరోజు నిరసనగా ఒకరోజు పనిలో మానుకుంటే పని మాకు చెప్పండి, ఎందుకు మానుకున్నారు, ఎందుకు రావట్లేదు అనేది ప్రశ్నిస్తున్నారు తప్ప జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ వాళ్ళ దగ్గర లేదనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అధికారుల యొక్క పక్షపాత వైఖరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆర్టీసీ డిపోలో లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది నెలకి, కానీ ఇలా సౌకర్యాలు లేని పరిస్థితి కనబడతా ఉంది. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులే మొత్తాన్ని ఇక్కడ సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ జీతాలు రాకపోతే ఏ విధంగా ఉంటుందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మన రీజనల్ మేనేజర్ గారు, డిపో మేనేజర్ గారు ఆలోచించి ఆ కాంట్రాక్ట్ని పిలిపించి వెంటనే 2-3 రోజుల్లో వాళ్ళ వేతనాలు మొత్తం సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజున ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇంచుమించు 18 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఇక్కడ ఇవ్వకపోతే దానికి పూర్తి బాధ్యత డిపో మేనేజర్దే బాధ్యత. పూర్తి టెండర్లో పేర్కొన్న విధంగా లేబర్ చట్టాలు, లేబర్ వేతనాలు ఏవి అమలు అవ్వట్లేదు. ఈ డిపోలో లేబర్ చట్టాలు, లేబర్ వేతనాలు ఏవి అమలు అవ్వట్లేదు. ప్రతి 6 నెలలకు వచ్చే నోటిఫికేషన్ వస్తుంది, డీజే పెరిగిన నోటిఫికేషన్.
అది కార్మికుల గురించి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాచుకుంటున్నారు, ఆఫీసులో దాచుకుంటున్నారు. వీళ్ళకి కార్మికులకి ఎంత జీతాన్ని కూడా తెలియని పరిస్థితి. ఈరోజు 18 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే డిపో మేనేజర్ ఏం చేస్తున్నారు? దానికి బాధ్యత ప్రధానంగా డిపో మేనేజరే బాధ్యత. ఎవరి దగ్గర పనిచేస్తున్నారు? వర్కర్లు కాంట్రాక్ట్ దగ్గర పనిచేయట్లేదు, డిపోలో పనిచేస్తున్నారు. డిపో యాజమాన్యం వచ్చేసి ప్రతి నెల వీళ్ళకి ఇవ్వమని జీతాలు ఇవ్వకపోతే ఇప్పించాల్సిన బాధ్యత డిపో మేనేజర్దే, కాంట్రాక్ట్ కాదు. ప్రధానంగా ఏదైతే టెండర్లో పేర్కొన్నారో లేబర్ వేజెస్, లేబర్ లాస్ వర్తింపు చేయాలని ఉందో దానికి ఒప్పందం అయ్యి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. అది కాంట్రాక్టును మేనేజ్మెంట్కి అగ్రిమెంట్ మధ్యలో ఉంది. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ప్రధాన బాధ్యత డిపో మేనేజరే బాధ్యత వహించాలి. 18 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళని తిని బతకాలి. ఇంట్లో భార్య పిల్లలు ఏం తిని బతకాలి, కుటుంబాలు ఏం తిని బతకాలి. దీని బాధ్యత ప్రధాన బాధ్యత. ఇది చాలా ఖండించదగ్గ విషయం. అలానే ఇంకోటి ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుందో ఏది లేబర్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అందం ముఖంలో ఉండదు, సహాయం చేసే మనసులో ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.